ఈ పద్మములు లోయలో కూర్చున్నవి. లోయ దీనత్వం తగ్గింపు చూపిస్తుంది. క్రైస్తవులారా, మన అందరం రాకులో వెళ్ళిపోవాలంటే తగ్గింపు ఎంతైనా అవసరం. తగ్గింపు ఎంతైనా అవసరం. భక్తుడు సొలొమోను అంటాడు, నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? కర్మ. పడిపోవడానికి ముందు అహంకారం. క్రైస్తవులకు ఈ రెండు చాలా దూరం ఉండాలి. కర్మమునకు అహంకారానికి ఎట్టుండాలి? మనం దరిదాపులు కూడా రాకూడదు. ఎప్పుడు జీవితం తగ్గింపుగా ఉండాలి. ఎంత ఎదిగినా ఎట్టుండాలి? మనం అంత ఒదిగి ఉండాలి. స్థలాలున్నా, ఇలా స్థలాలున్నా, పొలాలున్నా, ఉద్యోగం ఉన్నా, ధనమున్నా, బంగారున్నా, వెంటున్నా, ఆస్తున్నా, సిరి సంపదలున్నా, మనకి ఎంతైనా మంచి వస్తున్నా సరే మన జీవితం ఉండాలా? దేవుడు అంటాడు, కర్మమును ఎదిరిస్తా దీనులకు పెరుగులోకి ఎదురు తిరిగి తాల్మీలోకి కరువు వెళ్ళిపోయి తగ్గింపుగా ఉంటే తగ్గింపు. జ్ఞానం ఎక్కడ ఉంది? వినయం గలవారి యొక్క జ్ఞానం హెచ్చుకు హోలీ చూసుకుంటే వాక్య దర్శనం వాడుతుంది. తనకు ముందు వినయం గలవారి యొక్క జ్ఞానం. మహాత్ముడు మహోన్నతుడు నిత్య నివాసిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను పెద్ద పెద్ద స్థలాల్లో ఉన్నవాడిని, మంచి మంచి స్థలాలు ఉన్నవాడిని, కానీ వినయం గల వారితో వీర మనసు గల వారితో నేనేం చేస్తున్నాను? నేను ఎక్కడ నివాసం చేస్తున్నాడు? చెప్పండి. నేను ఈరోజు చేయడం కూర్చొని చెప్తున్నాడు, ఇంకేం తగ్గిపోతుందంటే నా పరిస్థితులు ఆరోగ్యం బాగులేదు కనుక నేను ఈరోజు చేయడం కూర్చోవచ్చు. లేకపోతే నేను నిలబడి ప్రశ్నించిన ఆశ ఒక్క కాల్ని బ్యాలెన్స్ చేయలేదు కనుక ఈరోజు కూర్చొని చూస్తుంది. అసలు ఆసక్తి చెప్తాడు, ఏమి శ్రీనివాసం నాటకం కరవలేదు, ఆరోగ్యం వల్ల సుఖం అయింది అనే భాష. అసలు ఆసక్తి అనే భాష ఉండేవాడు. ఆయన ఇలా కట్టాడు, నేను పెద్ద చీఫ్ ఆఫీసర్ అయినంత మాత్రం చైర్లో కూర్చోవడం కాదు, కానీ ఆరోగ్యం అంత బాగులేనంత చైర్లో కూర్చోవచ్చి వచ్చింది అని చెప్తాడన్నమాట. నేను ఎన్నో బ్రదర్ అయినంత సీనియర్ అయినంత కూర్చోలేదు కదా, ఆరోగ్యం అంత బాగులేనంత కూర్చోవచ్చి చెప్పేస్తారు. యేసు ప్రభువు వారు ఆయన మహాజీవుడు. ఫిలిప్పీలో రాయబడిన 2:5 ఆయన పరలోక దేవుడు ఎత్తున్న మనిషి దేవుడు ఎక్కడొచ్చాడు? తన్ను తానే రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని శిలువ మరణ పర్యంతం తగ్గించుకుని
కొంచెం మారినాక కొంచెం ఆశీర్వపడిపోకుండా మనం పలుకులు మారిపోతాం. దేవుడు స్తోత్రం. మనకి ఏదైనా ఒక మంచి ఏమైనా ఆశీర్వాదం వచ్చినప్పుడు, దీవులు వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని అడిగితే వాళ్ళు చాలా ఉద్యోగం కొట్టేసావా, ఇల్లు కట్టేసావా, బండి కొట్టేసావా, వాళ్ళు చాలా చేసేవాళ్ళని మనం అడిగినప్పుడు ఏం చేయాలి? ప్లేస్లో ఎక్కడా ఏమన్నారు? ఏమన్నారు? ఏమన్నారా? సుజాత ఏమన్నారా? ప్లేస్లో అంటే నాదేనా? ప్లేస్లో అంటే నా వాళ్ళు వచ్చింది. ఏం చెప్పాలంటే మెస్సీ అని క్రైస్ట్ చర్చ్ రాజమండ్రి చిన్న టిక్టాక్ పెట్టారు. ఈ మాట చెప్తున్నారు. నేను అదే చెప్తాను, కొత్తగా ఏం చెప్పలేదు. ఎవరైనా మన హెచ్చు చూసి ఘనతను చూసి ఆశపడిన విధానం చూసానంటే చాలా చాలా ఆశపడ్డానంటే దేవుడు కృపది, ఆ దేవుని మహిమ, దేవుడు అని దేవుడికి ఇచ్చారు. అది ఇచ్చేప్పుడు వస్తూనే ఉంటాయి మనకు. అది దేవునికి మనం ఆ కీర్తిని, ఘనతను, మహిమను ఆయన ఇస్తా ఉంటే మనం ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ బిడ్డ వాళ్ళ నోట నన్నే చెప్తున్నారు కానీ ఇస్తూనే ఉంటాడు. సపోజ్ చెప్తుంది దేవుని కృపమా, దేవుని ఆశీర్వాదమా. నాకైతే యాక్చువల్గా చాలా ఇష్టపడ్డాను. తెలుగు చాలా ఫ్లూయెంట్గా చక్కగా పలుకుతుంది, చాలా చక్కగా పలుకుతుంది. దేవుని కృపమా, దేవుని ఆశీర్వాదం. అది నా వల్ల కాదు, అది దేవునికి మనం దేవుడికి చేస్తే అది మనం వెంట వస్తూ ఉంటుంది. అది ఆశీర్వాదం బాగు. మనం దేవుని కృప ఉండబెట్టే మనం ఆ స్థాయికి వచ్చాం. యేసు ప్రభువు వారు ఒక తీరుడు లోయలో పుట్టిన నీలి పుష్పము తగ్గింపు. మనము ఎంత తగ్గించుకుంటా ఉంటామో అమెరికాలో ప్రపంచంలో అనేక ధనికులు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారం, వాళ్ళ సైన్సిస్టు, వాళ్ళ యొక్క తెలివి, వాళ్ళ సామర్థ్యాలన్నీ దేవుడికి మహిమిస్తారు. అధికంగా దేవుడే కనపరుస్తారు, దేవుడిని ముందు పెడతారు. అందువల్ల ఈనాడు యూఎస్ఏలో విపరీతంగా ధనికులుగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు సింపుల్ ఉంటారు. అసలు మైకేల్ థామస్ అని ఒక ఆయన ఉన్నాడు. అసలు మైకేల్ థామస్ అమెరికా పాస్టర్. సంవత్సరంలో అమెరికాలో ఉన్న ధనికులు కొన్ని రోజులైనా ప్లాట్ఫామ్ ఉంటాడు, చిన్న కుర్చీలేసి ఉంటాడు, మంచి మంచి భవనంలో ఉన్నాడు. కొన్ని రోజులైనా ప్లాట్ఫామ్లో సాధారణ పట్టేసుకుని సాధారణ ఎంత సాధారణ ఉండాలంట. ఇది మళ్ళీ మర్చిపోతాం మనము, లేకపోతే మన స్థితి మనం మర్చిపోతాం, కష్టాలు తెలియకుండా జీవిస్తాము. అందులో సాధారణ ఫుడ్, సాధారణ తిరిగి సాధారణ పట్టేసుకుంటాం. ఈ సేవ చూడండి, వాళ్ళ బట్టలు కూడా చాలా సాధారణంగా ఉంటాయి. వాళ్ళంతా ప్యాంట్ షర్ట్ వేసి వాళ్ళంతా టీ షర్ట్ వేస్తారు. చూడండి కావచ్చు. యూఎస్ఏ న్యూయార్క్ అని ఒక సిటీ ఏమైనా కొట్టండి, దానికి మోడల్ చూపిస్తూ ఉంటారు. నడక వద్దా వాళ్ళు సింపుల్ పోతూ ఉంటారు. ఇది సింపుల్ అంటారు. డీమార్ట్లో 100 రూపాయల టీ షర్ట్ బ్రహ్మాండం 2 నెలలు వాడుకోవచ్చు. మార్కెట్ టీ షర్ట్ వాడతాం. ఎందుకంటే 100 రూపాయలన్నా, ఎందుకంటే 2 నెలలు బ్రహ్మాండం వాడవచ్చు, కొత్తగా వాడుకోవచ్చు. సంవత్సరం అంతా 2 చేతలు 2,600 పెట్టుకుంటే అది 2 చేతలు వాడతారు. 2 నెలలు టీ షర్ట్ వాడుకోవచ్చు, మంచి బెస్ట్. ఎందుకంటే చాలా మిడిల్ ఫ్యామిలీకి, చాలా మంది తరగతి వాళ్ళకి చాలా బాగుంటుంది. అమెరికాలో గొప్ప కారణం ఏంటంటే బిల్ గేట్స్ చాలా
వైట్ ప్రెసర్ ఫ్లైట్ పెట్టినవాడు వైట్ ప్రెసర్ వాళ్ళేనా ఫ్రైట్ ఏదో ప్రెసెస్ పెట్టారు. వాళ్ళని అడిగితే మేమేం చేయాలి, దేవుడు చేసాడు. లాస్ట్లో వీటిని అడిగితే ఎక్కడ పెట్టారు అడిగితే మా దగ్గర దేవుడు చేశాడు. ఈ లోపల ఎంతో మంది వాళ్ళు అమెరికా వెళ్ళి కొన్ని అడిగినా సరే సింపుల్గా దేవుడు నేను విజయం ఎక్కడ వచ్చిందయా పరిశుద్ధంటే దేవుని దయ వల్ల మీ చల్లని దీవెన వల్ల మీరు మేజారితో గెలుపుకోవడానికి సాయం చేశాడు అంటారు జగన్మోహన్ రెడ్డి. పరిషత్ ఎన్నికల్లో దాదాపు జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ విపరీతం గెలిచారు. నేను ఆయన చెప్తున్నాడు అంత దేవుని దయ. మా మండలం లేదు కానీ నిమిషం జగన్మోహన్ రెడ్డి దేవుని దయ దేవుని దయ దేవుడు మనమనే ఉంటారు. దేవుడు 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 ఈ అభిప్రాయాలు చూసుకుంటూ బాగుంటాడు. నాకు తెలియదు, మీకు నాకు తెలియదు. ఒక వ్యక్తి కానీ ఒక వ్యక్తి దేవుడిని ముందు పెడుతున్నాడు. చిన్నదాని కూడా దేవుడు దయ దేవుడు ఆశించాడు. మీ చదువు ఆనందం ప్రభుత్వం 3 విషయాలు అంతే. స్టార్టింగ్ ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు, రాముడు కూడా చెప్పాడు. దేవుడిని మనం ముందు పెట్టుకోవడం ఎప్పుడో తగ్గించుకుంటామో దేవుడు ఖచ్చితంగా ఆశిస్తాం. పాఠానికి వస్తాను. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పెదవులు దయారసం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ జటామాంసి అనేది ఒక పక్క సువాసన తెలుగు ద్రవరూపంగా అంటే నీళ్లుమయం. జటామాంసి ఒకటి సువాసన, రెండోది అది నోట్లు వేసుకోలేదు చేదు. జటామాంసి ఒక పక్క సువాసన పరిమళ వాసన, రెండోది ఆ జటామాంసి నోట్లు వేసుకున్నప్పుడు అది చేదుని అనుభవం. ఆయన నోట్లో వచ్చే మాటలు కూడా ఎట్లుంటాయంటే గద్దింపుతో కూడిన పలుకులు, ఖండితో కూడిన పలుకులు, హెచ్చరిక కూడిన పలుకులు. అది ఎవరికి? మత్త 23 యేసు ప్రభు వారి నోట్లో వచ్చిన చేదైన మాటలు, లేక గద్దింపు కూడిన మాటలు, ఖండించే మాటలు, లేక ఖచ్చితమైన మాటలు, మోమాటు లేని పలుకులు, ఆయన పలుకులు పలికినవన్నీ కూడా శాస్త్రులు, పారసీయులు, సద్దకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వారి గురించే యేసు ప్రభు బోధించాడు. పోయి సున్నపుట్టు సమానులారా, పోయి సర్వ సంతానమా, మోమాటు లేకుండా ఖచ్చితంగా పలికిన గద్దింపు కలిగిన కూడిన పలుకులలో చేదైన లేక గద్దింపుతో జటామాంసి ఒక వాసన, గద్దింపుతో కూడిన కఠినమైన చేదైన మాటలు యేసు పెదవుల నుండి వచ్చినవి. ఆయన పెదవుల నుంచి వచ్చిన పలుకులు ఇవి. దేవుని స్తోత్రం. ఇదే అనుభవంలో అపోస్తలుడైన పౌలు గారు పలువిధమైన గద్దింపుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ అనుభవం మనం 2 తిమోతి రాసిన పత్రిక మనం బైబిల్ తిప్పినట్లయితే ఆయన ఇలాంటి పలుకులు పలుకుతున్నట్లుగా మనం చదువుకుంటున్నాం. దేవుని స్తోత్రం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క పెదవులు జటామాంసి వాసన, రెండోది చేదైన అనుభవం, మాటలు కఠినం. అది ఎవరికి ఖండించాడంటే పాపులకో, పేదలకో, అన్ని జనులకో, యూదులు చెప్పలేదు. అంటే యూదులో కూడా వీళ్ళు దర్శించారు. శాస్త్రం పరిశీలిస్తారు, వీళ్ళందరూ యూదులే. కానీ వారు ఎప్పుడు కూడా ఒకరిని టార్గెట్ మాట్లాడేవాళ్ళు, లేక ఒక రక్షణ మార్గానికి వెళ్ళే వారిని ఆటంకపరిచేవాళ్ళు, స్వస్థతలను ఇష్టపడిన వాళ్ళు,
దేవుడు యెహోవా ధర్మశాస్త్రం చెప్పకి నోటికి కంటికి కొట్టాలా, వాళ్ళంతా ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. ఇదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ క్రైస్తవుల వలె, తాలిబాన్లు ఏ విధంగా యూదుల వలె, తాలిబాన్లు ఎట్లుంటారంటే వాళ్ళు చేసుకోవాలా, కట్టమించాలా, కో ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వారు సినిమా చూడకూడదు, టీవీ చూడకూడదు, మొబైల్ వాడకూడదు, చాలా నిష్టమైనది వాళ్ళకి ఇష్టమైనది. ఇది కొంచెం సడలింపు వచ్చిందని అంటున్నారు. అలా ఈ ధర్మశాస్త్రం దేశం ఏంటంటే బోధిస్తారు, కానీ చేతుల్లో ఉంటారు. ఇట్టే ఉండండి, ఇలా ఉండండి, ఇట్టే ఉండండి, ఎలా జరిగించదని చాలా కఠినంగా బోధిస్తారు, కానీ ఏడు వాళ్ళు జీవించారు. అందులో వేసుకుని వాళ్ళు చెప్పాడు, వాళ్ళు బోధించినట్లుగా జీవించదు, వాళ్ళు చేసి చేయాలి. వాళ్ళు బోధించిన మంచి బోధిస్తారు, కానీ వాళ్ళు జీవించరు. వాళ్ళు బోధించే ప్రకారం జీవించండి, కానీ వాళ్ళు జీవించే ప్రకారం జీవించాలి. ఆళ్ళకేసుకున్నాడు కఠినంగా మాట్లాడే పలుకులేవి అని ఆలోచన పౌల అపోస్తలుడు తిమోతికి చెప్తున్నాడు. ఇక్కడ పూర్ణ దీర్ఘశాంతముతో గద్దించు అనుకున్న వాక్య భాగము, వాక్యం ప్రకటించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇది పౌలు గారికి రాస్తున్నాడు. సరే, పౌలు గారు తిమోతికి రాస్తున్న మాటలు తీతు కూడా ఇలా పలుకులు రాశాడు. అవి మనలో చెప్తారు. దేవుని స్తోత్రం. ఇది సంఘములో గద్దింపు అనేది ఎలా ఉండాలంటే పౌలు గారు గద్దించు, కానీ పూర్ణ దీర్ఘశాంతంతో. పూర్ణ దీర్ఘశాంతం అంటే మొదలు గద్దించే మునుపు వాళ్ళ తప్పిదాలన్నీ చూపించాలి. వాళ్ళ తప్పిదాలన్నీ, పొరపాట్లన్నింటినీ చూపించాలి. ఇదిగో మాట్లాడినావు కదా, మాట్లాడినావు కదా, ఇలా వద్దకు వెళ్ళావు కదా, నువ్వు ఇట్లా కొట్టావు కదా, ఇట్లా చేసావు కదా, ఇట్లా చేసావు కదా అన్నప్పుడు అన్నింటినీ మనం గ్రిప్పులు తీసుకొచ్చుకొని జాగ్రత్త. అదే కాదు, ఇక్కడ ఏమంటారు, పూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించు, గద్దించు, బుద్ధి. పౌలు గారు సంఘానికి తిమోతికి రాస్తున్నాడు. ఇటు చెప్పు, ఇచ్చినట్టు విడిచిపెట్టు కాకు. అవును, నా దినాల్లో సంఘానికి ఇచ్చినట్టు విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు, దూరం చేసుకున్నారు. వాళ్ళని విడిచిపెట్టు కాదు. సంఘంలో ఇప్పుడు గడ్డిస్తుండు, సంఘంలో గద్దిస్తుండు, సంఘంలో హెచ్చరిస్తుండు. ఓరుగా ఏదో ప్రశ్న చేసుకుంటుంది, వాళ్ళు ఇష్టానుసారం వెళ్ళిపోతున్నారు. ఇష్టం అనుకుంటా జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇష్టానుసారం వెళ్ళిపోతారు. వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేయాలా, ఖండించు. ఉపవాసం లేదా ఉపవాసంలో 4 గంటల నుంచి జాగ్రత్త. కన్నీళ్ళుగా వెళ్ళగాకో, లోకస్తున్న మారగాకో, లోకస్తున్న ఉండగాకో, ఈ తప్పి మాకు వెళ్ళదో. వాళ్ళు బలహీనతలను, పొరపాటులను ప్రేమగా చెప్పి చూపించి అవన్నీ ముందు తీసుకొచ్చి అవతో ఖండించాలి. ఇది దేవుని సంఘానికి పోవాలి. దేవాదేవుడు చెప్పాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ సభ నాకు తెలుసు. అపోస్తుల కాకి అపోస్తులు చెప్పుకున్న వారి దర్శనం తెలుసుకున్నావు. నా నామంతో సహనం అనిపించావు, క్రియ అర్పించావు, వస్తువులు ఇచ్చావు, ఎన్నెన్నో చేశావు. కానీ కానీ ఇంకేముంది నా లోపం? ఒకటి మాత్రం లేదు, నాది ప్రేమ లేదు, మొదటి ప్రేమ లేదు. నువ్వు మారింది సరే, లేకపోతే చూడు అని గద్దింపాడు. వాళ్ళు తప్పులు చూపించాలి, తప్పులు చూపించాలి. తెలుసుకోవాలి. ఇది పూర్ణ దీర్ఘశాంతంతో ఉండాలని పౌలు గారు తెలియజేస్తున్నాడు. రెండవదిగా మనం తీతుల పత్రిక 14వ వాక్యంలో కఠినంగా గద్దించంటాడు. ఈ మాటలే చేరిన గద్దింపు గల పౌరులని మీకు ఈ వాక్యం జటామాంస అంశంలో ఇది రెండవ మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు కఠినముగా గద్దించము. కొన్ని గద్దింపులలో కఠినం ఉంటుంది. కఠినం అంటే దయల, దాక్షణ, ప్రేమల ఏమిలా కఠినం ఉంటారు సందర్భాలు. ఎంత దారుణంగా ఉంటారో, ఎంత
ప్రేమ ఉంటారు. కొన్ని సందర్భంలో దైవ సేవకులు అంటే కఠినం గద్దించు. కొన్ని కఠినం గద్దించినప్పుడే వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. వాళ్ళ జీవితంలో కొన్ని గ్రహింపు కలిగి జీవితాన్ని మార్చుకుంటారు. మళ్ళీ వారి బాబు ఈ హేతు చేత ఇక్కడ కల్పన కథల కొరకు ఈ దినాల్లో ఎక్కడ చూసిన యూదులు కల్పన కథల కొరకు ఉంటాయి. క్రైస్తవ మార్గాన్ని తొలగిపోయి మరలా యూదుల సాంప్రదాయాలలో రావాలని కథ చెప్పి దేవుడు వైపు అంటే యెహోవా టైప్ ఇవ్వాలని వాళ్ళు అనేక విధాలుగా కథలు చెప్పారు. కానీ సత్యంలో నడుచుకోవాలి, సత్య ప్రకారం జీవించాలని ఆ దినాల వారికి కఠినంగా బోధించు. సంఘంలో కొన్ని బోధలు కఠినంగా ఉంటాయి. ఈరోజు ఒక చెప్ప కొట్టాడు, రెండో చెప్ప కొట్టాడు, ఈరోజు అంతా కొట్టి సత్యం కోరుతారు. ఇట్లా జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసి కఠినమైన గద్దింపు, ఖచ్చితమైన గద్దింపు. ఆ గద్దింపు జీవితంలో చాలా ఆశీర్వాదం మారుతుందన్నమాట. దేవుని స్తోత్రం. ఇలాగే సంపూర్ణమైన అధికారంతో ఖండించమంటున్నాడు తీతుకి. 2వ అధ్యాయం 15వ వాక్యం చదువుతాం. 2:15 వాక్యము. ఇక్కడ కొన్ని దుర్బోధలు లేక కొన్ని ఇక్కడ వీటి గురించి బోధించమని చెప్పినప్పుడు శుభప్రదమైన నిరీక్షణ, రాకడ, యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు, ఈ విషయాన్ని గురించి తప్పుగా తెలియజేసి వారి దీన్ని తొలగిపోతారేమో అని గ్రహించి మనకి గద్దించు. సంఘానికి బోధించే బోధంతయు మనకు యుద్ధ సంబంధం కాదు. మనం ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి, సద్భక్తిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, భక్తిగా ఉండాలి. పైవాకించాలంటే భక్తిగాను, నీతిగాను, సత్ప్రవర్తన, సత్క్రియలుగాను మహాదేవుడు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను మనకు ఎలా బ్రతకాలి, ఏదో విధంగా బతికితే చాలే, ఏదో విధంగా బతికితే చాలే, ఏదో విధంగా బతికితే జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య 4 రకాల వడ్డీలు చూసుకునేవాడు. ఆ ఊరు ఏమంటారంటే ఆ ఒక్క బతుకు వీడి బతుకు ఒకటేనా అని అంటారు. బతుకు కూడా అది ఒక్క బతుకుతో నీళ్ళు బతుకుతో బతికేనంటారు. లోకంలో క్రైస్తవులుగా బతికులు చాలా మంది ఉన్నారు. కృష్ణ బతుకుతుంటారు. బతుకులు అదో బతుక అన్యాయంతో, దౌర్జన్యంతో, మోసంతో, అక్రమాలతో, లంచాలతో, మోసంతో జీవిస్తుంటారు. కానీ అట్టగా బతికేది. క్రైస్తవులుగా ఈ లోకంలో ఎలా బతకాలంటే ఏమంటాడు? మొదట సత్ప్రవర్తన, అదే సద్భక్తి. ఏమంటాడు? స్వస్థ బుద్ధి. తమిళ వస్తుంది ತಿಳಿದು ಬುದ್ಧಿಯು ನೀತಿಯು ದೇವಭಕ್ತಿ. ತಿಳಿದ బుద్ధి మంచి తెలుసుకున్న భక్తిలోను, నీతిలోను, యథార్థతలోను, పరిశుద్ధతలోను, న్యాయంలోను, దయలోను ఈనాడు బ్రతకాలి అని చెప్పము. అలా చెప్పడం మాత్రం కాదు, అలా జీవించడానికి వాళ్ళకి ఖండించు. ఎలా ఖండించాలంటే సంపూర్ణ అధికారంతో ఖండించు. అధికారంగా అది దేవుడు విశ్వసించారు. మీరు వెల్లుడి సర్వలోకానికి సర్వస్వత ప్రకటించి అని చెప్పి వారికి అనేక అధికారాలు ఇచ్చారు. ఈ అధికారం యొక్క గద్దింపు మన సంఘంలో మన పరిశుద్ధులకు ఇచ్చిన గద్దింపు మరి ఎవరు లేదు. కొన్ని సంఘాలు గద్దింపు లేవు, కొన్ని సంఘాలు గద్దించి ఉన్నారు. కానీ విశేషంగా మనకు
గద్దింపు కలిగిన సేవ. ఆ గద్దింపే జీవితంలో రూపాంతరం చెందుతున్నారు, మారుతున్నారు. ఈ గద్దింపు లేకపోతే విచ్చలవిడితనం అయిపోతాను సంఘంలో. దేవుడిస్తారు. చివరిగా ఇతరుల భయపడే రీతిలో మనం గద్దించాలి అంటున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. ఇక్కడ పాపం చేయకుండా నిమిత్తము ఏం చేయాలి? ఇతరులు ఎదుట వారిని ఖండించుము. ఇతరులు భయపడే రీతిలో పాపం చేయవారిని ఖండించు. ఎంతోమంది కొన్ని సందర్భాల్లో ఎంత చెప్పినా ప్రసంగం చెప్పినారు, రూమ్లో పిలిచి చెప్పినారు, ఈ తప్పు చేయగలరు, ఈ పొరపాటు చేయగలరు, ఈ నేరం చేయగలరు, ఈ అలవాటు వద్దు, ఈ జీవితం చేయవద్దు అని ఎన్ని చెప్పినా సరే, ప్రసంగాలు చెప్పినా, ఇంట్లో చెప్పినా, పుస్తకాలు చెప్పినా, రూమ్లో పిలిచి చెప్పినా, వినని పక్షంగా ఆ పాపం చేయవాడిని ఏం చేయాలన్నాడు? అందరికి బయట నిమిత్తం అందరికీ ఏం చేయాలని ఖండించు. ఉదాహరణకి అపోస్తలుడు పేతురు గారు యూదులుగా పుట్టి యూదులుగా జీవించవలసిందిగా యూదా యొక్క సాంప్రదాయాలను అన్ని జనుల దగ్గరికి వెళ్ళి అన్ని జనుల దగ్గర వలె అన్ని జనుల దగ్గర బోధన చేస్తున్నాడు. ఈ విషయాన్ని పేతురుని ఖండిస్తున్నాడు పౌలు గారు. నువ్వు యూదులు ఏంటి, నువ్వు అన్ని జనులకు ప్రవర్తన కలిగినావే. చదువుకున్న వాక్యం కలిపి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యమా చదువు. ఇక్కడ పేతురుని పౌలు గారు ఖండిస్తున్నాడు. చీఫ్ మాస్టర్ అయినా పేతురు గారు చీఫ్ మాస్టర్, ముఖాముఖి దేవుడు చూస్తున్నవాడు, దేవుడు చేతి నిలబడినవాడు, దేవుడు చేయబట్టి లేవనెత్తినవాడు, ఎంతో హోదా కలిగిన పేతురుని సత్యాన్ని చెప్పాడు పౌలు కోసం. నువ్వు సీనియర్ అయితే నాకు అవసరం లేదు, నువ్వు చీఫ్ మాస్టర్ అయితే నాకేమి, నువ్వు ఎలాంటి వ్యక్తి అయ్యి అక్కడ మనుషులందరూ ఎదుట ఖండిస్తున్నాడు. మనం ఎంతో మందిని ఓర్పుగా సహనంగా ఎంతో దయగా చెప్పినా వినల పక్షం చేస్తాం, అందరూ ఎదురు ఖండించాల్సి వస్తుంది. అప్పుడు ఆ పాపం అందరూ వేసుకోవాలి, మనకు కూడా వర్తిస్తుంది. ఈ తప్పు వేస్తే మనకు కూడా శిక్షిస్తాడు, అందరూ మనం కూడా భయకలదని అందరూ ఎదురు కడతారు. పాపం చేయవారిని బహిరంగంగా గర్దిస్తారు. వాళ్ళు ఓర్పుగా సహనంగా ఎన్నో విషయాలు చెప్పుకుంటారు, వినరు. అప్పుడేం చేయాలి? ఇక అందరి ఎదుట ఆ పాపాన్ని ఖండించి ఇతరులు భయం కలుగుతుంది, నిశ్చయంగా సంభవిస్తుంది. ఇలా యేసు ప్రభు యొక్క నోటిలో జటామాంసి అనగా ద్రవరూపముగా వచ్చే శరీర గుర్తింపు పలుకులు కలిగినట్లు పౌలు అపోస్తలుడు తీతుకు తిమోతికి ఇలాంటి సంఘాన్ని గద్దించని చెప్తున్నాడు. ఇలా గద్దింపుల గురించి, గద్దింపులో వచ్చే ఆశీర్వాదాలు, ఎవరు గద్దింపుకు లోబడి వ్యక్తి వాళ్ళ ఆశీర్వాదాలు ఏంటి, ఎక్కడైతే గద్దింపు కలిగితే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వపడిన విషయాన్ని మన అనేక వ్యక్తుల గురించి వేదనలో చదువుకుంటే వెళ్ళవలసి. దేవుని స్తోత్రం. చెప్పినట్టు వచ్చే వారు దాన్ని ధ్యానిస్తాం. ఇంకా కొంచెం లోతుగా ఇంకొక సత్యాన్ని పెడతాం. పరమగీతం 5:16లో ప్రభు యేసుక్రీస్తు యొక్క నోరు గురించి చదువుకుందాం. అతని నోరు అతి మధురం. ప్రభు యేసుక్రీస్తు యొక్క నోరు అతి మధురము. ప్రభు యేసుక్రీస్తు యొక్క నోరు అతి మధురము అనగా ప్రభు యేసుక్రీస్తు యొక్క నోటిలో వచ్చిన ప్రతి మాట అది తీయగా, అది ఎంతో బలముగా, అది ఎంతో ధైర్యంగా, అది ఎంతో ఆనందంగా, అది ఎంతో జీవంగా, అది ఎంతో ఓదార్పుగా, అది ఎంతో ఉజ్జీవంగా, అది ఎంతో ఆశీర్వాదం యేసు ప్రభు యొక్క
నీ నోరు ఫెనాలిస్ కొడుకురా అంటారు. అంటే అది కంఫర్ట్ అన్నమాట అర్థం. ప్రభువు యేసుక్రీస్తు నోరు ఎట్టుంది? అది మధురం. మధురం అంటాడు. అవి ఆయన పెట్టుకుందండి. చిన్న పాస్టర్ ఉన్నాడు, విజయవాడ చిన్న పాస్టర్ ఉన్నాడు, రాజకీయ పాస్టర్ పాస్టర్ అయినాడు. నేను విన్నాను కూడా వేమనాడమే అంటే నీ నోరు కంపు కొడుతుంది, వెనలేసి పడుకో అంటే ఆ నోరు ఎలాగంటే అంత ఉచిత మాటలు, మోసకర మాటలు, అన్ని అబద్ధాల మాటలు, అన్ని కుళ్ళు కుటుంబాల మాటలు, అన్ని అర్థమైన మాటలు, అన్ని నిజాయితీలు, అన్ని అప్పుడుప్పుడు కలిపి మాటలు, అప్పుడప్పుడే అన్ని కలిసి మాట్లాడారు. యేసు ప్రభు యొక్క నోటిలో నుంచి మాట్లాడుతున్నారంట అది మధురం. యేసుక్రీస్తు వారు యేసు ప్రభు వారి దగ్గరికి 12 సంవత్సరాలు రక్తస్రావ స్త్రీ యేసు ప్రభు యొక్క మాటలు విని ఆయన వస్త్రంలో చెంగు ముట్టితే బాగుపడదని అనుకొని యేసు ప్రభు వెనుక భాగంలో ఆయన వస్త్రంలో చెంగు ముట్టుగాని ఆయన రక్తదాన కట్టెను, ఆయనలో ప్రభావం ఆవిడలో వెళ్ళను, ఎవడని ముట్టింది అని అన్న ప్రశ్నకు ఇలా ఎంతోమంది పడుతున్నారు. ఎవరు చెప్పగలరు? ఎందుకంటే ఆ రోజుల్లో రక్తస్రావుల స్త్రీ ధర్మశాస్త్ర కాలం ప్రకారం రక్తస్రావుల స్త్రీ యూదుల్ని లేక నాశీర్వాదం చెందిన అభిషేకులు ముట్టకూడదు. అప్పుడు యేసు ప్రభు కథ చూసినప్పుడు ఆ సహోదరు మునుగుతా భయపడిపోతా ఉంది. కుమారి పేరు యేసు పేరు పెట్టాడు. కుమారి కుమారి ఏమంటాడు? కుమారి ఇంగ్లీష్ ఏమంటది? మై డియర్ డాక్టర్ అన్నదా? డాక్టర్ అని అంటాడా? తమిళ్ ఏమంటాడు? కుమారియా, మగళే. మగళే నేను కూడా మగళే కుమారి అంటే ఉంటుంది. చూడండి, జోయిల్ దాస్ పాస్టర్ ఉన్నాడు. ఆయన చివరి దినాల్లో ఏ మౌనే మౌనే అందరు కొడుక కొడుకనేవాడు. కొడుక మౌనే అంటే కొడుక, మగళే మగళే అంటే పుత్ర. యేసుప్రభు అంటాడు మగళే అంటే కుమారి, కుమార్తె అంటే తన సొంత కుమార్తెలాగా ఆ మాట నోటు వచ్చిన మాట ఎట్టుంది? మగళే కుమారి. కుమారి తెలుగులో బాగలేదు కానీ నా కుమార్తె అని అంటాడు. నా కుమార్తె అంటే ఎంతో సంతోషం ఉంటుంది. ఎవరంటే నా కుమార్తె, నా కుమార్తె, నా కొడుకు. తెలుగులో అంటే తమిళ్లో మగళే మాట్లాడండి. ஏசு அவளை பார்த்து மகளே விசுவாசம் விசுவாசப்படுத்தார். కుమారి అప్పుడు కొనుక్కుంటూ వచ్చి ఏంటమ్మా తన జరిగిన సంఘటన అంతా చెప్పింది. ఏం చెప్పింది? దాని సంఘటన అంతా చెప్పింది. అయ్యా నేను 12 సంవత్సరాల రక్తస్రావంతో ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అలోపతికి వెళ్ళా, ఆయుర్వేదికి వెళ్ళా, వివిధమైన రీతిలో ఆకులు ఆలములు మందులు మాత్రలు డాక్టర్లు వైద్యులు తన రోగం కంటే వైద్యులను తిప్పలు పెట్టారు. వైద్యులు ఎన్ని పెట్టారు? నానా తిప్పలు పెట్టారు. అంటే ఏం పెట్టారు? నానా తిప్పలు పెట్టారు. అవన్నీ చెప్తుంది. ఏం తిప్పలు పెట్టుకుంటుంది? ఇదిగో ఈ కషాయం నెల రోజులు ఆ కషాయం చేదు, నువ్వు ఈ ఆహారం తిను, నువ్వు ఇంటే నీళ్ళు తాగో, ఇంటే స్నానం చేయి, నువ్వు ఈ ఆగే తిను, ఈ వంతులే తిను, ఈ తిప్పతీగ తగలు పెట్టుకుని తిను, కాలు పెట్టుకుని తిను, లేదా నానబెట్టుకుని తిను, లేకపోతే ఈ పిట్టాకు తాగో, లేకపోతే ఈ కషాయం తాగు, ఈ కాకరకాయ తిను, లేకపోతే ఈ జమ్ముకాయ తిను, జాముకాయ తిను. ఇది సైడ్ ఎఫెక్ట్ తీసుకో, జలుబు నొప్పి, ఒక నడు నొప్పి, ఒక కళ్ళు నొప్పి, ఒక కన్ను నొప్పి, నిద్ర దురద, ఎన్ని తిని తాగలిగి నానా పనులు చేసింది. సైడ్ ఎఫెక్ట్ తీసింది. జీవన్ టోన్ తాగితే కన్నులు పెరుగుతాయి. నెల రోజులు తాగమంటే వాడు ఆత్మలతో ఒకరోజు తాగితే వస్తుంది తాగేశాడు మాట. శయ్య అమృతం ఏమైపోతే విషమైపోతుంది. అలా కష్టపడుతున్న నోటి ఏమన్నాడు? కుమారి ఎంత ప్రేమ. ఆయన నిజంగా ఆయన క్యారెక్టర్ మనం కరెక్ట్ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కరుణామయుడిలో ఆయన పాట పాడుతుండగానే మీరు ఏం చేయించున్నారు, మీరు తెలియదని క్షమించు. ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పలికినా సరే యేసుని పలికినట్టు భావించారు. చాలా మంది మన మనసు మార్చుకున్నారు. బ్రాహ్మణ్స్, ఆచార్యులు, చాలా మంది చెట్లు ఏడ్చారు. ఆ సినిమాలో ఆ రోజుల్లో 78 వచ్చినప్పుడు ఆ కొత్త కాలంలో అది తెగలలో, వీధులలో, పల్లెటూరులలో ఎక్కడ పెట్టినో వీడియోలో వేస్తుంటే ఏడ్చి 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 ఇల్లు బాధపడుతున్నారు. అయ్యో ఆయన ఏం చేశాడు, ఏడుస్తున్నాను. అమ్మా మీ కొడుకును మీ పిల్లల కొరకు ఏడవండి. ఎవరు ఏడాలంటే యేసు పలుకులు ఎటువంటి కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నప్పుడు కొండ మీద ఎక్కడ తెలుసు ఆయనకు వచ్చి ఆయన నోరు తెరిచి ఇలా పలికాను. ఆయన నోరు మాట్లాడుతున్నాయి. ఆయన ఉపమానం శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని శిష్యులు, సమాధానం పరచువారి ధన్యులు. ఎట్లుంటాయి? నాగా ఉంటాయి పలుకులు. ఆయన పలుకులు ఎలా ఉంటాయి? ఆయన నోరు ఎంత మధురం, ఎంత జీవం. యాకోబు బాబు ఎంత వేళ సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు ఆవిడేమంటుంది? నేను చేసినవన్నీ, నాతో మాట్లాడినవన్నీ చూసిన వెంటనే ఏం చేస్తుంది? ఆమె ఊళ్ళోకి వెళ్ళి అందరూ చూసి వస్తుంది. నేను చేసినవన్నీ, నాతో మాట్లాడినవన్నీ. యేసు పలికిన మాటలు ఎంత మధురం, ఎంత మధురం అండి. ఆ కొండ మీద కూర్చొని పలుకుతుంటే ప్రతి మాటల్లో ఎంతో ఆకర్షణ. 4 రోజులు 3 రోజులు సభలు పెడితే 3 రోజులు ఏదో ప్రసంగం అయింది. ఇంతనే ఉన్నారు. ఉదయం బైబిల్ స్టడీ కనిపెట్టుకోవటం, ఫాస్టింగ్ ప్రేయర్, గాడ్ ప్రైజింగ్, ఇవన్నీ ఉన్నాయా? ఏం లేదు. కూర్చొని చెప్తానే 3 రోజులు అంటనే ఉన్నారు. ఆయన నోట్లు మాటలు మధురం. ఆశతో దేవుని ఆలయానికి వచ్చి కూర్చుంటే ఎంతో మధురమైన పలుకులు పొందగలరు. యేసు ప్రభు యొక్క నోరు ఎంత మధురమండి. ప్రభు యేసు క్రీస్తు భూలోకంలో దినములలో సముద్రంలో నడిచిన సందర్భంలో శిష్యులు భయపడిపోతా ఉన్నారు. భూతం అని. యేసు ప్రభు ఏమంటాడు? నేనే, భయపడుకుని అని వార్త చెప్పాడు. నీవైతే నీ ఎంత రావడానికి సెలవు పేదలు అంటారు. దొరికిపోతాడు. యేసు ప్రభు పలుకులో ఎంత ఆయన ధైర్యం. నేనే, భయపడుకుని, ఎంత మధురమో. యేసుక్రీస్తు నోరు అనేక విషయాలు సమయాన్ని అనుకూలించలేదు. ప్రభు యేసుక్రీస్తు నోరు అనేక మధురం. ప్రభు యేసుక్రీస్తు నోరు పోషించింది. ప్రభు యేసుక్రీస్తు నోట కపటం లేనిది. ప్రభు యేసుక్రీస్తు నోట అబద్ధం లేనిది. ఈ 4 నోళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఒక్క నోరు గురించి అంతా చెప్పుకున్నాం. మిగతా 3 నోరులు ఈ శేష భాగాన్ని ప్రభుత్వమైతే వచ్చే వారం ఆయన నోటు ఎలా పోషించాడు, ఆయన నోటు ఏ కపటం లేదు, ఆయన నోరు అబద్ధం లేదు, నోరు తెరవలేదు అన్న నోరు గురించి దేవుని చిత్తం రావాల్సినైతే వచ్చే వారం పరిశుద్ధాత్మలు నన్ను బోధిస్తారు. ప్రభువుకు సాధ్యం కాక ఆది మధురం
పెదములు పద్మముల వంటిది, అది ద్రవరూపమైన చిదామాంసిగా ఉన్న కనుక స్తోత్రించెదము. అది సువాసన, మరొక భాగములు చేదు కఠినమైన మాటలు, అది కత్తింపు కలిగిన పలుకులు. యేసు ప్రభు శాస్త్రులు పరిశీలి సొంతగిలి ధర్మశాస్త్రోపదేశకులను ఆయన కత్తింపు కలిగిన వాళ్ళు ఉన్నది ఉన్నట్టే చెప్పాడు యేసు ప్రభుల వారు. అలాగే పౌలు గారి తిమోతికి, తీతుకు రాస్తున్నాడు పత్రికలు, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఖండించు, గద్దించు, కఠినంగా గద్దించు, దీర్ఘశాంతంతో ఖండించు, పాపం పోనీతో ఖండించు. ఇలాంటి ఖండింపుతో గద్దింపుతో పలకమని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అలాగని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నోరు అతి మధురం. నిజంగానే ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన పలుకులు ఎంతో ఆదరణ, సమాధానం, విడుదల, ధైర్యము, జయము, బలము, ఎంతో ఆదరణ కలిగిన స్తోత్రించడము. సర్వస్థుతి ఘనత మహిమ తండ్రి కుమార పరిశుద్ధాత్మని స్తోత్రించడము. మీరు దయ చూపించి కనికరించి ప్రభా, మీరు మాట్లాడు ప్రభా, మమ్మల్ని ప్రేమించి ప్రభా, ఇలాంటి వర్షపు రైతులకు మాకు తీసుకొచ్చినందుకు స్తోత్రం ప్రభా. ఇంతవరకు సత్యంలో ఉద్దేశం నిలబెట్టుకుంటే స్తోత్రం ప్రభా. ఏ వారం మధ్యలో కూడా ప్రభా నీ సాధికాన్ని తీసుకొచ్చి ప్రభా నిన్ను స్తుతించి మహిమపరచడానికి మీరు ఇచ్చిన స్తోత్రం ప్రభా. మీరు దాసులు మీరు తీసుకొచ్చి మీరు బలపరిచి అనేక సత్యములు మహిమగా వచ్చినందుకు స్తోత్రం ప్రభా. వాక్యం మీరు చెప్పడే ప్రభా, అతని పెదవులు నేను పద్మం వంటి అందించబడి చెడు ప్రభా, పద్మంలో లోయలో కనబడిన లోయలుగా ప్రభా, తగ్గింపు నుంచి చూపించడం ప్రభా. ఈ అతను ప్రభా నేను ఆ గిన్నెలను ప్రతి తగ్గింపు పదవాగా జీవించడానికి మీరు నాకు సహాయం చేయబడుతున్నాను స్వామి. మీరు లోకంలో జీవించినప్పుడు ప్రభా శిలువ మరణ పర్యంతము ప్రభా విధేయత చూపి ప్రభా నేను మీరు తగ్గించుకొని ఉన్నాను ప్రభా. అటువంటి తగ్గింపు ద్వారా నేను జీవితాన్ని మీరు చేయడానికి సహాయం చేయ ప్రభా. అహంకారం నిర్మించి దీనుల కృపాలు తెలియజే దేవుడు ప్రభా. నేను విమహంకారుగా జీవించుకుంటూ ప్రభా, నాయన దీనులుగా జీవించి కృపలు పొందుకోడు ప్రభా. మీ కృపదాలు మీరు జీవించడానికి మీరు సహాయం చేయబడుతున్నాము స్వామి. నేను ప్రభా ప్రభా జత మాంసము చేపడించినది ప్రభా, నాయన శ్వాసలను చేతాన్ని అహ్వాన్ని చేపడించినది ప్రభా. చెప్పుచున్నట్టుగా ప్రభా సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ప్రభా ఉపదేశించు ప్రభా, ఖండించి గద్దించి బుద్ధి చెప్పమని చెప్పడించినది ప్రభా. నైనా ప్రభా, నైనా